అందరికీ నమస్కారం అండి. చాలా మంచి వీడియో. మరి ఎదుటి వ్యక్తులు బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా మంచి ఉదాహరణ. వీడియో చివరి వరకు చూడండి. ఆ పరమేశ్వరుడు మహిమలో ఒక వీడియో ఇది. మరి ఇద్దరు వ్యక్తులు ఒక ఊరు నుండి ఇంకో ఊరు మరి నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నారట. అలా ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో వాళ్ళకి ఒక వ్యక్తి కనిపించి, ఏమయ్యా, నా దగ్గర ఒకరికి సరిపడే భోజనం ఉంది, మీరిద్దరూ కూడా మరి ఏదో గ్రామంకి వెళ్తున్నట్టు ఉన్నారు, ఇద్దరిలో ఒకరికైతే నా దగ్గర ఉన్న భోజనం సరిపోతుంది, పెడతాను, ఎవరైనా తింటారని అడిగారంట. అందులో ఒక వ్యక్తి, వాడు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి, నేనైతే తినేద్దాం అని మనసులో అనుకుంటున్న వ్యక్తికి పక్కనున్న వ్యక్తి, సరే నువ్వు తినైతే ఆ పక్కనే కొలంలో కొద్ది నీళ్ళు ఉన్నాయి, తాగి వస్తానని చెప్పి అన్నాడంట. మరి ఎవరైతే ఈ భోజనం తింటానని వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి, ఆ పెట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా కొంచెం ఎక్కువ భోజనమే చేసేసాడంట, మరి ఆ యొక్క స్వార్థ బుద్ధితోటి. అయితే ఆ పెట్టే వ్యక్తి కూడా అనుకున్నాడంట, ఏంటి ఈయన ఇలా తినేస్తున్నాడు, నేను పెడితే కనీసం నాకు కూడా కొంచెం తినేసేలా ఉన్నాడు అనుకున్నాడంట. తరువాత మరి ఇతను భోంచేయడం అయిపోయింది. మరి ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని సాగించారట. అలా పక్క ఊరికి వెళ్ళేటప్పటికి ఆ పక్క ఊర్లో ఎవరో ఒక శుభకార్యం చేసుకుంటున్నారట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ, అదే విధంగా ఎవరైనా బాటసారులకు కూడా మరి కడుపు నిండా మంచి భోజనం, అంటే పంచభక్ష పరమాణాలతో సమానమైన భోజనం పెట్టాలనుకుని పెడుతున్నారంట. మరి అలా వెళ్ళేటప్పటికి ఎవరైతే తినని వ్యక్తి ఉన్నాడో మరి వ్యక్తికి బాగా ఆకలి వేస్తుందంట. వాళ్ళు కూడా పిలిచి చక్కగా మర్యాదపూర్వకంగా భోజనం పెట్టారట. ఈ ఎవరైతే ముందు తినేసిన వ్యక్తి ఉన్నాడో ఆయన తిందామంటే మరి కడుపు నిండా ముందే తినేశాడు కదా, కాబట్టి ఆయన తినడానికి అవకాశం లేదంట. మనస్సులో అనుకుంటున్నాడట, అబ్బా నేను సాధారణమైన భోజనం చేసేస్తాను, వీడు పంచభక్ష పరమాణాలు తింటున్నాడు అని మనస్సులో అనుకున్నాడట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు విజయము, సక్సెస్ అనేది కొంచెం లేటుగా వస్తుందని చెప్పి మీకన్నా ముందుగా వచ్చిన వాళ్ళని చూసి బాధపడకండి. మీరు ధర్మంగా ఉంటే వాళ్ళకన్నా మీకు వచ్చే సక్సెస్ అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ కథలో నీతి. ఆ పరమేశ్వరుడు చెప్పిన నీతి ఇదే. అందరూ గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియోని వీలైనంత మంది షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయడమే చాలా ముఖ్యం ఇలాంటి వీడియోల్ని. హరహర మహాదేవ, శంభో శంకర. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. నువ్వు ఎలా ఉంటావు, నేను చూస్తాను గుళ్ళో. గుడి చేయడానికి వెళ్తావా? ఇంకా పైన వచ్చింది గుళ్ళకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరో సిగరెట్ కాల్చరు, స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరో సిగరెట్ కాల్చి, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా, పైన స్నానాలు. పోలీసులు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. భక్తి శ్రద్ధలతో ఆర్భాటాలకి పోకుండా ఒక 50 రూపాయల పూలు, ఇంకొక మాల వేసుకుంటే ఇప్పుడు ఖరీదులను బట్టి ఒక 100 రూపాయల పువ్వులు, మిగిలినవన్నీ అన్ని కలుపుకున్న పోని 150 కాదు 200 రూపాయల పూజే అయిపోతుందమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక కొబ్బరికాయ ఖరీదు ఎంత? 25 రూపాయలు. చెంబు నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఇక పక్కింటి వాళ్ళు ఇతర సామాన్లు కొన్నారని మనం ఏమండి వరలక్ష్మి వ్రతం టూర్, ఏం టూర్లు ఇవి? దేనికి ఆ టూర్లన్నీ? కొనేసి అవన్నీ పడేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొని మళ్ళీ డెకరేషన్స్ అంతా విష్ణుమాయ.